బ్రేకింగ్ న్యూస్. ఇది అత్యంత విషాదకరమైన ఘటన. ఏ తల్లికి రాకూడని కష్టం ఇది. ఏ తండ్రి కనీసం కలలో కూడా ఊహించని కష్టం ఇది ఆ తల్లిదండ్రులకు వచ్చింది. అమెరికాలో బిడ్డ కొన ఊపిరితో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంది. హైదరాబాద్లో తల్లిదండ్రులు తమ బిడ్డను వీడియో కాల్లో చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ముక్కుకి ఉన్న మాస్క్ తొలగిస్తే, ఆక్సిజన్ మాస్క్ తొలగిస్తే అదే తమ బిడ్డ ఆఖరి శ్వాస అవుతుంది. అదే తమ బిడ్డను తల్లిదండ్రులు ప్రాణాలతో కడసారి చూసుకుని ఆఖరి చూపు అవుతుంది. తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. బిడ్డ ముఖానికి ఉన్న ఆ మాస్క్ని, ఆక్సిజన్ మాస్క్ని, వెంటిలేటర్ని తొలగించారు. బిడ్డ ఊపిరి ఆగిపోతూ ఉంది. కన్నీళ్లతో హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులు వీడియో కాల్లో చూస్తూ రోదిస్తూ ఉన్నారు. నవమాసాలు మోసి కని పెంచి దేశం కాని దేశం అమెరికాకు ఉన్నత చదువుల కోసం పంపిస్తే ఒక అగ్ని ప్రమాదం ఆ బిడ్డ ఉసురు తీసింది. ఆ మంటల్లో కాలిపోతూ అమ్మా అమ్మా అని అరిచిన అరుపులు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తల్లి చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. కాలిపోయిన శరీరంతో ఆ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే పక్కనే ఉండాలి. ఆ సమయంలో ఆ తల్లి అనుకుంటూ ఉంటుంది, పక్కనే ఉండి నా బిడ్డను హత్తుకుని నా ప్రాణాలైనా ఇచ్చే బిడ్డను కాపాడుకోవాలని తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. అలాంటి తల్లి ఆవేదన హైదరాబాద్లో చివరి శ్వాస ఆగిపోతూ ఉంటే కనీసం చివరిగా అమ్మ నాన్న వీడియో కాల్లో చూస్తూ ఉంటే అమ్మా అని పిలవలేని స్థితిలో బిడ్డ ఇప్పుడు మీరు చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బిడ్డే. అలాంటి పరిస్థితులు ఏ కన్న తండ్రి కూడా ఊహించడు. ఎందుకంటే ఆ నాన్న వేళ్ళు పట్టుకొని అడుగులు వేస్తూ పెరిగినటువంటి బిడ్డ, అమ్మ పొత్తెళ్లలో పెరిగినటువంటి బిడ్డ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే తమ బిడ్డ ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్ళిన తమ బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని కనీసం తల్లిదండ్రులు కలలో కూడా ఊహించరు. అలాంటి పరిస్థితి అక్కడ ఎదురవుతూ ఉంటే ఆ దృశ్యాలు చూస్తున్న మిగతా వాళ్ళు కూడా కన్నీరు ఆగలేదు. అమెరికాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 4 విద్యార్థులు అక్కడ ఉన్నారు. మంటలు చెలరేగడంతో 2 విద్యార్థులు, అదిగో చూడండి ఒకసారి, అదే ఇప్పుడు మీరు చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలే ఆ రోజు ప్రమాదం చోటు చేసుకున్నప్పటి దృశ్యాలవి. అమెరికాలో తెలుగు విద్యార్థులు ఈ ప్రమాదంలో మరణించారు. 4వ తారీఖున అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంటల్లో 4 విద్యార్థులు చిక్కుకున్నారు. వాళ్ళు శ్వాస ఆడక కోమాలోకి వెళ్ళిపోయారు విద్యార్థులు. వెంటనే వారిని, ఆ మంటలో చిక్కుకున్న విద్యార్థులను ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అయితే 2 విద్యార్థులు మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి చికిత్సను అందిస్తున్నప్పటికీ వాళ్ళు కోలుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. దీంతో కొన ఊపిరితో ఉన్న తమ బిడ్డను ఆఖరిసారిగా తల్లిదండ్రులకు చూపించారు. ఆ కన్న తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే ఆ బిడ్డను వెంటిలేటర్ తొలగించడంతో చివరి శ్వాస ఆగిపోయి ఆ క్షణాలను గుండె పగిలేలా రోధిస్తూ ఆ తల్లిదండ్రులు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు తమ బిడ్డను ఆ భౌతిక కాయాన్ని ఆఖరిసారి చూడాలి అని ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు భారతదేశంలో. ఆ అమ్మాయి పేరు సహజారెడ్డి. ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్ళింది. అక్కడే సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఆమె ఎంఎస్ చేస్తుంది. అమెరికాలోని బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ఆమె చదువుతుంది. బర్మింగ్హామ్ యూనివర్సిటీలో అలబామా వర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్ పూర్తి చేసింది ఆమె. తల్లిదండ్రుల పేరు జైకర్ రెడ్డి పెద్ద కూతురు ఈమె షహజారెడ్డి. 2.5 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళింది సహజ. అలబామా వర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. అలాగే మరో విద్యార్థి కుకటపల్లికి చెందిన అన్వేష్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. 4వ తారీఖున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అమెరికాలో ఆ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో శ్వాస ఆడక హైదరాబాద్కు చెందిన 2 విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అమెరికాలోని బర్మింగ్హామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ తారీఖున ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పి వాళ్ళని బయటికి తీశారు. ఆ ప్రమాదం సంభవించినప్పుడు దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తమ కళ్ళ ముందే బిడ్డ ప్రాణం ఆగిపోతూ ఉంటే ఆ దృశ్యాలను ఆ వీడియో కాల్లో చూస్తూ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధించినటువంటి హృదయ విదారక ఘటన అది. ఇప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డను ఆఖరిసారిగా
చూసుకోవటానికి, ప్రాణాలతో లేని తమ బిడ్డకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి గుండె పగిలేలా ఇక్కడ రోధిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళిన తమ చిట్టి తల్లి ఇలా ఆ ప్రమాదంలో మంటల్లో కాలిపోతుందని కనీసం కలలో కూడా ఊహించరు. రోజు తమతో ఫోన్లో మాట్లాడుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడారో విందాం. బిగ్ టీవీతో ఆ తల్లిదండ్రులు మాట్లాడారు. ఒకసారి ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో వినండి. తెలుగు పిల్లలు ఇలాగా ఇంకొక అబ్బాయి అన్వేష్ కూడా కుక్కట్పల్లి అబ్బాయి కూడా చనిపోయారు. సో సాడ్ థింగ్ ఫర్ us, never replaceable. My daughter 24 years and I brought her up in such a way. తెలుగు పిల్లలకి ఇలాగ అవ్వడం నిజంగా సో సాడ్ థింగ్. దట్ టు ఫైర్ యాక్సిడెంట్ రెస్క్యూ టీంలో వచ్చే లోపల జరిగిపోవడం unbearable thing for us. Let government of New York and US support us, embassy, and bring my child back. At least we could have religious ceremonies here. బర్నింగ్ ఇల్లు కాలిపోయిందని మేము కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ అప్డేట్స్ ఏమొస్తూ ఉన్నాయని మార్నింగ్ వరకు తెలిసింది. మన మార్నింగ్ టైంలో పాపని అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ సిపిఆర్ ఆల్బనీలో చేసి నెక్స్ట్ న్యూయార్క్ పంపించారు. అక్కడ ఎవ్రీ అవర్ డాక్టర్స్ వస్తూ మాకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఫోన్లో. టు నో దట్ రెస్పాన్స్ కావట్లేదు బాడీ, బ్రెయిన్ ఫంక్షన్ కావట్లేదు. అరౌండ్ ఆఫ్టర్నూన్ స్కాన్ చేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు. సో అన్ని ఏరియాస్ బర్నింగ్ ఎక్కువ కావడం వల్ల ఫంక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. లేట్ ఈవినింగ్ వాళ్ళు క్లియర్గా చెప్పేశారు 0% ఛాన్సెస్. ఇంకా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మా ఒపీనియన్ తీసుకొని వెంటిలేటర్ స్లోగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇట్ వెంట్ అవుట్ 0%. డెడ్ బాడీ ఎప్పుడు వస్తుందండి? మోస్ట్లీ వెనస్డే వరకు ఎక్స్పెక్ట్ చేసినాం. ఆ తర్వాత ఇవాళ ఒక ఫార్మాలిటీ కంప్లీట్ కావాలి. అది ఇన్ టైంలో కంప్లీట్ అవుతే వెనస్డే వరకు వేరే ఎక్స్పెక్టింగ్. అంటే అమ్మాయి ఎక్కడ స్టడీ చేయడానికి ఏం చేయడానికి వెళ్ళింది? హైయర్ స్టడీస్ ఎంఎస్ కోసం సైబర్ సెక్యూరిటీలో కంప్లీట్ చేసింది రీసెంట్గా. ఇప్పుడు సర్చింగ్ కూడా జాబ్ అందులోనే చిన్న చిన్న డే టు డే వర్క్ చేసుకుంటూ ఉంది సంపాదన కోసం. ఎప్పుడు వెళ్ళిందండి? 2.5 years అవుతుంది. 2.5 years.